హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఎలా చదువుతున్నారు? నేను కూడా చదువుతూ ఉన్నాను. అంత పర్ఫెక్ట్గా అయితే చదవలేదు, లైట్గా చదువుతున్నాను. మీరందరూ కూడా మంచిగా చదవండి. అండ్ ఈరోజు న్యూస్ వచ్చేసి విన్నాను, టెట్ డిఎస్సి పెడతారు అంటున్నారు. అలాగే 2 నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తామంటున్నారు. మరి అది ఏంటో కన్ఫ్యూజ్డ్గానే ఉంది. అది మొత్తం క్లారిటీ వచ్చేదాకా తెలియాల్సిందే. నేనైతే ఆ న్యూస్లో అయితే ఏవి పట్టించుకోవడం లేదు. ఏవి ఎప్పటికీ రిలీజ్ చేసినా నేనైతే నా సిలబస్ అనేది ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలా, తర్వాత మిగిలిన విషయాలు చూడాలనుకుంటున్నాను. అందుకే నేను అయితే ప్రిపేర్ అవుతున్నాను. మీరు కూడా ప్రిపేర్ అవుతున్నారా? పిల్లలుండి చదవాలి అంటే చాలా కష్టం అండి, నిజం చెప్తున్నాను. అంటే ఒక ఇద్దరు చిన్న పిల్లల్ని పెట్టుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు. అలా అని మనం వాళ్ళని వదిలేసి మనం కోచింగ్లకి వెళ్ళలేము. మనకి సపోర్ట్ అనేది ఉండాలి. హస్బెండ్ సపోర్ట్ ఎంత ఉన్నా కానీ మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా మనకి కొంచెం సహకరిస్తూ ఉంటే మనకి బాగుంటుందన్నమాట. నా ఫ్రెండ్స్ని అడిగాను, ఏమ్మాయి కోచింగ్లకి వెళ్తున్నారా అని. అంటే వాళ్ళు అంటున్నారు, కొందరు, ఒక అమ్మాయి అయితే వెళ్తుంది, ఇంకొక అమ్మాయి అంటుంది, మా ఇన్లా సైడ్ మా హస్బెండ్ అడిగితే మేమైతే రామని చెప్పేశారు అని అన్నారన్నమాట. ఇప్పుడు తనకి చదువుకోవాలని ఉన్నా తను ప్రిపరేషన్ అనేది స్టాప్ చేయాల్సి వచ్చే సిచ్యువేషన్ వస్తుంది. ఎందుకనంటే ఇద్దరు చిన్న పిల్లల్ని పెట్టుకొని ఇంట్లో పని చేసుకొని హస్బెండ్ని ఆఫీస్కి పంపించి అదేవిధంగా తను కూర్చొని చదవాలి అని అంటే అది చాలా కష్టం అండి. ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఈ సిచ్యువేషన్ని ఫేస్ చేసే వాళ్ళని అడిగితే వాళ్ళు 100% కరెక్ట్ అంటారు. ఎందుకనంటే ఎప్పుడైతే మనకి ఒక బాధ కలుగుతుందో ఆ బాధని మనం ఎప్పుడైతే ఫేస్ చేస్తామో ఇతరుల బాధ అనేది మనకి అర్థమవుతుందన్నమాట. వాళ్ళు చెప్పినప్పుడు ఒకరు జ్వరం వచ్చి బాధపడుతూ ఉంటే పక్కన వాళ్ళకి నాకు ఇలా ఉంది అలా ఉందని చెప్తే వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. కానీ అది అసలు ఎప్పుడు ఫేస్ చేయని వాళ్ళకి కానీ చెప్పామనుకోండి, వాళ్ళు ఊగొట్టి కామ్గా అయిపోతారనమాట. అంటే నేను సరిగ్గా మీకు చెప్పానో లేదో నాకైతే అర్థం కాలేదు, మీకు అర్థమయ్యే ఉంటుంది నా పాయింట్. అలాగే ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని నేను చదవాలి అని అంటే నా వల్ల కావటం లేదు అని అంటుంది. అటు కోచింగ్కి వెళ్దామంటే అది కూడా వీలు అవ్వడం లేదు, ఏం చేయమంటావు అని అడుగుతుందన్నమాట. ఎందుకంటే నేను కూడా ఆ సిచ్యువేషన్లోనే ఉన్నాను. ఇటు పిల్లల్ని చూసుకుంటూ చదవాలా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. మనం కష్టపడేదే పిల్లల కోసం. ఈ చిన్న పిల్లలకి తల్లి అవసరం చాలా ఉంటుంది. ఎందుకంటే 1 ఇయర్ బేబీకి కానీ 5 ఇయర్స్లో పిల్లలందరికీ కూడా అండి అమ్మ అవసరం చాలా ఉంది. అంటే ప్రజెంట్, ఆ తర్వాత కూడా ఉందండి, జీవితకాలం అమ్మ అవసరం పిల్లలకి ఉంటుంది. కానీ ఎక్కువ ఎప్పుడంటే వాళ్ళు ఎక్కువ అటాచ్మెంట్తో ఉండేది 1 నుంచి 5 ఇయర్స్ లోపు చాలా బాగా అటాచ్మెంట్లో ఉంటారు. అంటే వాళ్ళకి తెలియని ఏజ్ అనమాట అది కొంచెం. కాబట్టి ఆ టైంలో పిల్లలకి మన అవసరం చాలా ఉంటుంది. కొన్ని సందర్భాలు ఆలోచిస్తే అనిపిస్తుంది, ఎంత అవసరమా, జాబ్ అవసరమా, ఎలాగో మన హస్బెండ్ తెస్తున్నారు కదా, తను చేస్తున్నాడు కదా, అవసరమా అనిపిస్తుంది. ఈ చదవడం అవన్నీ బంద్ చేసేసి హ్యాపీగా పిల్లల్ని చూసుకుంటూ ఉంటే సరిపోద్ది కదా. ఎందుకంటే మనకి ఎవరు సపోర్ట్ ఇవ్వనప్పుడు ఉండొచ్చు కదా అని అనుకుంటాం. మళ్ళీ ఇంకొక పక్క ఏమంటుందంటే, ఇంత చదివాము, ఒంటరిగా ఉండలేము, అంటే ఒంటరిగా అంటే ఏ పని చేయకుండా ఉండలేము, ఏదో మంచిగా చదివితే నోటిఫికేషన్ ఇచ్చాడు కదా, ఇన్ని పోస్టులు వదిలాడు కదా, చదువుకుంటే మనకి ఒక జాబ్ వస్తే మన పిల్లల్ని ఇంకా బాగా చూసుకోవచ్చు కదా, మన హస్బెండ్కి మన సపోర్ట్గా ఉండొచ్చు కదా అని ఒక హౌస్ వైఫ్ అనుకుంటుంది. అలా అనుకున్నప్పుడు ఆ ఆలోచనకి తగ్గట్టు మన చుట్టుపక్కల వాళ్ళు కూడా మనకి హెల్ప్ అనేది చేయాలండి. అలా చేస్తేనే ఒక హౌస్ వైఫ్కి సక్సెస్ అనేది వస్తుంది. పెళ్ళి కాని పిల్లల్ని నేను అనడం లేదు, పెళ్ళైన వాళ్ళు చిన్న పిల్లలతో బాధపడే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. వాళ్ళకి బాగా అర్థమవుతుంటాయి నా మాటలు.
తను అలా అన్నప్పుడు ఎందుకు చదవడం, ఇంకెందుకు ఆపేద్దాం అని అన్నప్పుడు నేను చాలా బాధపడ్డాననమాట. అంతే కదండి, ఏం చేయాలి? ఇటు పిల్లల్ని వదులుకోలేను, అటు జాబ్ చేసే అదొక ఇంట్రెస్ట్ని నేను వదలలేను. ఏం చేయాలి? కోచింగ్కి వెళ్ళాలా వద్దా? కోచింగ్కి వెళ్తే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? మళ్ళీ ఎలాగా అనని ఈ అంటారు కదా, సైకాలజీ దానికి వస్తే ఉపగమ సంఘర్షణలాగా ఏదో అంటారు కదా, సంథింగ్ అలా అనమాట. సో 2 పాజిటివ్ ఐడియాసే. ఆ పాజిటివ్ ఐడియాస్లో తను నలిగిపోతుందనమాట. కోచింగ్కి వెళ్ళాలా, చదవాలా, లేదా స్టాప్ చేసేయాలా? ఎవరు సపోర్ట్ చేయకపోతే నేనేం చేసేది? నా హస్బెండ్ సపోర్ట్ ఉంటుంది, కానీ నా పిల్లల్ని చూసుకునేదానికి నా అవసరం నా పిల్లలకి చాలా ఉంది. ఎవరూ లేరు పిల్లల్ని చూసుకునేదానికి. ఇంకెందుకు నేను స్టాప్ చేసేస్తే బాగుంటుందేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ నేనైతే ఒకటే చెప్తాను, ఎవరో రాలేదని, ఎవరో నీ బిడ్డల్ని చూడలేదని నువ్వు మాత్రం ఆగిపోకు. వాళ్ళు మీరు అనొచ్చు, రాకపోతే నేను ఎలా చదవదాం? ఎర్లీ మార్నింగ్ లేస్తే మనకి పనులు అవుతాయి. ఆ టైం యూజ్ చేసుకుంటాం. మధ్యలో పిల్లలు పడుకుంటే, చిన్న బేబీస్ అయితే 1 year బేబీస్ అయితే పడుకుంటారు, అప్పుడు చదువుదాం. ఈ ఎగ్జామ్ అయిపోయేంత వరకు కొంచెం మన వంట పనులు అవన్నీ కొంచెం 1 hourలో కానీ 1/2 hourలో కంప్లీట్ చేసేదానికి చూసుకుందాం. ఇంకే పనులు చేయకపోయినా పర్లేదు, కానీ మన బెస్ట్ అనేది మనం ఇద్దాం. మనకి ఎవరి సపోర్ట్ లేకపోయినా దేవుడి సపోర్ట్ తప్పకుండా ఉంటుంది. మన హార్డ్ వర్క్ చేస్తే దేవుడు తప్పకుండా మనకి దానికి తగ్గ ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి నువ్వు మాత్రం డ్రాప్ అవ్వకు అని సలహా ఇచ్చాను. మరి నేను ఇచ్చిన సలహా కరెక్టేనో కాదో చెప్పండి. ముఖ్యంగా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్న సిస్టర్స్ తప్పకుండా కమెంట్ చేయండి. నేనైతే ఇక్కడ చూసారు కదండి, 2B తీసుకున్నాను. ఈరోజు అయితే చదవాలి అని అనుకుంటున్నాను. నాకు కూడా కొంచెం కష్టంగానే ఉంది. పిల్లల్ని చూసుకొని మళ్ళీ చదవాలి అని అంటే నిద్ర వచ్చేస్తుంది. అస్సలు బాడీ అనేది సహకరించడం లేదన్నమాట. కానీ నేనైతే చదవాలండి. చదివి ఒక మంచి జాబ్ని ప్రతి ఒక్కరు కూడా నాలా సఫర్ అయ్యే వాళ్ళు, ఎప్పటి నుంచో ప్రిపరేషన్లో ఉండే మీ అందరూ కూడా మంచిగా చదవండి. మంచిగా చదివి ఒక మంచి జాబ్ని గెయిన్ చేసుకోవాలని ఆ దేవుణ్ణి హార్ట్ఫుల్గా నేను కోరుకుంటూ ఉన్నాను. ఎవరు కూడా ఏమంటారు, డిసప్పాయింట్ అవ్వద్దు. ఎవరు మనకి హెల్ప్ చేయలేదని. ఎవరు చేయకపోయినా పర్లేదు, దేవుడు మనకి తప్పకుండా హెల్ప్ చేస్తాడు. మీరందరూ కూడా మంచిగా చదవండి. నేనైతే ఒకటే చదివేద్దాం, టైం తీసుకొనైనా చదవదాం, సరేనా? ఇంకేముంది. సో నేనైతే ఇది సర్కిల్స్ చూస్తున్నాను. సర్కిల్స్లో కూడా 1.1, 1.2 చేయాలనుకుంటున్నాను. చూద్దాం ఈరోజు నేను కంప్లీట్ చేస్తానా లేదా నెక్స్ట్ వీడియోలో మీకైతే చెప్తానండి. ఇంకోటి వచ్చేసి మ్యాట్రసెస్ నేను డిటర్మినెంట్స్లోనే ఉన్నాను. హాఫ్ చూసుకున్నాను. హాఫ్ చూసేసరికి నాకు మళ్ళీ ఇంట్లో పనులు ఉండేసరికి ఇంకా అది పక్కన పెట్టేశాను. సో నేనైతే కంప్లీట్ చేసేదానికి నా బెస్ట్ ఇచ్చేదానికి ట్రై చేస్తాను. మీరు కూడా ఫస్ట్ ఇంటర్ సిలబస్ కంప్లీట్ చేసేసి తర్వాత మిగిలినవి చూసుకోండి. 10th స్కూల్ సిలబస్ చూసుకోండి. టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే మంచిగా ప్రిపేర్ అవ్వండి, మంచి స్కోర్ అనేది గెయిన్ చేయండి. ఈ డిఎస్సి మాత్రం తప్పకుండా వదలకుండా మనం ఒక జాబ్ని అయితే మన సొంతం చేసుకోవాలి. ఇదే నా ప్రార్థన. ప్రతి ఒక్కరు ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా దేవుడు ఒక మంచి జాబ్ని దయచేయాలని ఆ దేవుని హార్ట్ఫుల్గా ప్రే చేస్తున్నానండి. థ్యాంక్ యూ.